వెళ్ళిపోదామండి. దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి, మన దేవుడు నిజమైన దేవుడా లేదా అనేది ఒక 4 మాటలు చూసుకొని దేవుని మనము ఆరాధన వర్తమానంలోకి వెళ్ళిపోదామండి. దేవుడు మనకు సహకరించలాగా సంఘంలో ఒకరు ప్రార్థించినట్లయితే ఆరాధన వర్తమానంని ప్రారంభించుకుందామండి. ఆదివారం నుంచి 7వ చట్టం భద్రపరిచిన విధానం బట్టి ఎంతో వందనములు. ఆయన తండ్రి ఆదివారంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను తీసుకున్నాను తండ్రి. ఎంతో వందనాలు తండ్రి. ఆరాధన కూర్చున్నాను తండ్రి. నేను కనపరిచి నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయాలి తండ్రి. ఆయన ఎవరైతే మందిరాలకు వెళ్ళలేకుండా నాన్న తండ్రి వారి అవసరం పనుల కోసం నాన్న తండ్రి ఆగిపోతున్నారు, వారి మీద శాపం రాకుండా నాన్న తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని మన్నిస్తున్నాను నాన్న తండ్రి. మనం ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో నాయన తండ్రి వారి మధ్యలో నేను ఉంటానని సెలవించిన గొప్ప దేవుడు నాయన తండ్రి. అవునాయన తండ్రి, ఈ మందిరం బట్టి ఎంతో వందనములు నాయన తండ్రి. కృతజ్ఞత స్తుతులు నాయన తండ్రి. ఈ మందిరంలో మేము కూడిన విధానాన్ని బట్టి ఎంతో వందనములు నాయన తండ్రి. నిన్ను ఆరాధించి కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ఎంతో వందనములు నాయన. ఆయన మీ కోలా నుంచి ఇక్కడికి వరకు చేరవచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు నాయన తండ్రి. మన దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి అనే సందర్భంలో బట్టి చూసుకుందామండి. వాక్య భాగము మన దేవుడు సర్వ సృష్టికర్త అని మనం గుర్తించి సర్వం కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉన్నవని, మనకి జరుగుతున్నవన్నీ కూడా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతున్నాయని మనం వాక్య లేఖనముల ద్వారా చూసుకొని మన యొక్క దేవుని గొప్పతనాన్ని చూసుకొని వాక్యభావంలోకి వెళ్ళిపోదామండి. మన దేవుడు ఆరాధనకి అర్హుడని చెప్తున్నామండి. అయితే ముందుగా యెషయా గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. మన దేవుడు ఒక రాజ్యానికి కాదండి, ఒక్క దేశానికి కాదండి, సర్వానికి సృష్టికి దేవుడని వాక్యభాగం సెలవిస్తున్నదండి. చూసుకుందామండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం అండి. యెహోవా కెరూబుల మధ్యలో నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమాకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. చాలండి. మన దేవుడు ఏ రాజ్యానికి దేవుడు అండి? ఒక రాజ్యానికా? భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకైనా, లేకపోతే మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల వరకైనా, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి 192 దేశాలుగా అన్ని ఖండాలకి, అన్ని రాజ్యాలకి ఒక్కడే దేవుడు అండి. ఆయనే యెహోవా, తన యొక్క కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అందును బట్టి ఈ విధంగా వాక్యభావం సెలవించిన ప్రకారము
మన దేవుడు లోకమందున్న సకల రాజ్యములకి దేవుడే ఉన్నాడండి. అయితే అదేవిధంగా కీర్తన గ్రంథము 100వ అధ్యాయము మన దేవుడు ప్రతి ఒక్క దేశంలో ఉంటున్నాడని, ఓన్లీ అమెరికా వాళ్ళకు, ఆస్ట్రేలియా వాళ్ళకు, లేకపోతే ఇతర దేశస్తులకు దేవుడే కాదండి. భూమి ప్రపంచమంతటా ఒక్కడే దేవుడు అండి, ఒక్కడే అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. నా మాటలు కాదు. ఇందాక మనం చూస్తున్నట్టుగా యెషయా గ్రంథము ఎట్లయితే చూస్తున్నామో 16వ వచనము 37వ అధ్యాయము, అలాగే కీర్తనలు 100వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఒక తెలంగాణకు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల వరకే పరిమితం కాదండి. సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహమును చేడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎందుకు సేవించాలంటే మనకు 3వ వచనంలో చూశాడండి, యెహోవాయే దేవుడు అని తెలుసుకుని. ఎట్లా తెలుసుకోవాలండి? ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. దేవుడు మనల్ని కాపాడి మనకి ఏ అవసరతలు ఉన్నాయో వాటిని తీర్చి మన యొక్క అక్కరలు నెరిగిన గొప్ప దేవుడు అండి. అందును బట్టి మన దేవుణ్ణి కీర్తించే వారిగా ఉండాలని, ఆయన యొక్క మందిరములో ఆయన గణపరిచే వారిగా ఉండాలని, ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలని ప్రభువు యేసు క్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. మనము గతించిన కాలమంతయు తన యొక్క కృపా సమృద్ధిని బట్టి, తన యొక్క దయాళుత్వాన్ని బట్టి చూసుకుందాం. 5వ వచనం చదవండి. కీర్తనలు 100వ అధ్యాయము. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మన దేవుడు ఒక తరానికో ఒక యుగానికో దేవుడు కాదండి. సృష్టికర్త. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా ఆయన నిర్మించిన వాడండి. అందులో బట్టి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని ప్రభువు యేసు క్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే కీర్తనలు 95వ అధ్యాయము ఇవన్నీ మనకి తెలిసిన వాక్య భాగంలేనండి. అయితే మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలని కాన్సెప్ట్ లో చూసుకుంటున్నాం కాబట్టి మన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే ఈ వాక్య భాగముల ద్వారా మనకి తెలియజేస్తున్నాడండి దేవుడు. 95వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మార్చి చదువుకుందామండి. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన
యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమాదగ స్థలములో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనవే, ఆయన దాన్ని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. మనం ఎవరిని పూజిస్తున్నామండి? ఎవరిని కనపరుస్తున్నాము? దేవుని యొక్క గొప్పతనాన్ని మనము తెలియజేస్తున్నామండి. మనల్ని పుట్టించిన ఎవరండి? దేవుడు. మొట్టమొదటిగా మానవుని మనకి ఆదికాండంలో చూస్తున్నట్లయితే మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం అండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. మానవుడు ఎలా ఉంటాడండి? దేవుడు మానవుణ్ణి నేల మట్టితో నిర్మించాడండి. అయితే మన దేవుణ్ణి ఆయన స్వరూపము లేదా అంటే స్వరూపం ఉన్నదండి. అది మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనంలో 26వ వచనంలో ఉంటుందండి. 26, 27 మాట్లాడితే అధ్యాయములలో మనల్ని మేపు గొర్రెలము, మనల్ని పుట్టించను అనే వాక్యాలు వస్తున్నాయి. ఈయన నిజముగా మనల్ని పుట్టించిన అనే ఒక సందర్భము, ఒక ఆలోచన మనకు రావచ్చండి మానవుల కనుక. అయితే దేవుడు ఆదియందు మానవుని ఏ విధంగా నిర్మించుకున్నాడో చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనం చూసుకుందామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికెను. ఏమనుకున్నాడండి దేవుడు? దేవుడికి ఒక స్వరూపం ఉన్నది. ఆ యొక్క స్వరూపము ద్వారా మానవుణ్ణి నిర్మించుకొని అక్కడ దేవుడు ఏమంటున్నాడు 20వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనే మాట ఏకవచనం కాదండి, బహువచనము. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడండి. అక్కడ యెహోవా దేవుడు, తండ్రి, కుమారుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధుడు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఉన్నారండి. ఈ యొక్క ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చి ఏం ఆలోచించారట? మన పోలిక చొప్పున తండ్రి కుమారుడు మాట్లాడుకొని మానవుని నిర్మించుకొని ఈ యొక్క భూమి మీద ప్రతి జీవిని దేవుడు పరిపాలించే విధంగా మానవుని నిర్మించుకున్నాడండి. అలాగే మన దేవుడు మనం ఏమంటున్నాడు? మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 95వ అధ్యాయం కీర్తనలో చూస్తున్నట్లయితే ఏమంటున్నాడండి? భూమధ్యాకాశములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రము ఆయనది, ఆయన దానిని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. దేవుడు నీ నా జీవితం కొరకు దేవుడు ఇంకా మనల్ని
కాపాడి మన కొరకు ఆకాశాన్ని భూమిని సృష్టించి ఈ యొక్క జాతుల ప్రకారం జీవిస్తున్నటువంటి జాతులన్నిటినీ పక్షులన్నిటినీ జంతువులన్నిటినీ మనము పరిపాలించడం కొరకు దేవుడు ఇవన్నీ సిద్ధపాటు చేసి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆలోచన చూడండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలమండి. గొర్రెల గొప్ప కాపరి ప్రభువు యేసుక్రీస్తు వారండి. అయితే తన మందని ఎక్కడ తీసుకెళ్తాడండి? గొర్రెల కాపరి వాటి యొక్క ఆహారం కొరకు మంచి ప్రదేశంలో ఆహారం ఎక్కడైతే ఉన్నదో వాటి కొరకు తీసుకెళ్లి సిద్ధపరిచినటువంటి స్థలంలోకి వెళ్ళి వాటికి ఆహారమును మనకి దయచేసిలాగున ఒక గొర్రెల కాపరి ఏ విధంగా అయితే తన గొర్రెల కొరకు తన క్రయమును చెల్లిస్తాడో అదే విధంగా నీ నా నిమిత్తము దేవుడు ఆనాడు మనల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మనకి ఏ యొక్క అవసరతలు ఉన్నాయో మనల్ని పరిపాలించి మనకి ఏ అవసరతలు అక్కడ తీర్చుకుంటా దేవుడి విధంగా సజీవెక్కలు ఉంచిన విధానాన్ని బట్టి మనము దేవుడిని ఆరాధించవలసి ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు తెలియజేస్తున్నామండి. అయితే మన దేవుడు ఒక రాజ్యానికో ఒక దేశానికో దేవుడు కాదని మనం ఇందాలో చూస్తున్నట్టుగా అదే విధంగా 95వ అధ్యాయంలో కూడా చూస్తున్నట్టుగా ఏమంటున్నాడండి? మన దేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చినాయని మనకు వచ్చిన మనల్ని. అయితే ఇంటికి ఒక దేవుడు అన్నట్టు, ఇంటికి ఒక రాష్ట్రానికి దేవుడు అన్నట్టు ప్రపంచం మొత్తంలో కూడా ప్రతి దేశానికి ఒక దేవుళ్ళు నేర్చుకున్నారండి. ఆ యొక్క దేవుళ్ళు మానవులు నిర్మించుకున్నటువంటి దేవుళ్ళని మనము పూజిస్తున్నామండి. అయితే మనము ఎవరిని పూజించాలంట చూద్దామండి. 96వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. మన దేవుడు ఎవరండి? భూమిని, ఆకాశాన్ని, భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులని సృజించిన వాడు, నిర్మించిన వాడండి. ఏ దేవుడు కూడా ఈ యొక్క భూలోకంలో దేవుడుగా పిలువబడుచున్నటువంటి దేవుళ్ళు ఉన్నారండి. అయితే వాళ్ళు ఆకాశంను కానీ భూమిని కానీ భూమి కింద నీళ్ళను కానీ ఏమి నిర్మించలేదండి. వాక్యభావం శ్రమిస్తున్నదండి, నా మాటలు కాదు. అదేవిధంగా ఆ యొక్క దేవుడిని కొనబడుతున్నటువంటి పిలువబడుతున్నటువంటి అందరూ కూడా ఎలా ఉన్నారంటే చూసుకుందాము. 96వ అధ్యాయము అలాగే 97వ అధ్యాయం చూసుకుందామండి. 97వ అధ్యాయము 7వ వచనం అండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడెదరు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఎలాంటి అంటే మన ఇండియాలో ఉన్నటువంటి దేవుళ్ళు 30 దేవతలు ఉన్నారండి, దేవుళ్ళు ఉన్నారండి. అలాగే ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భూభాగంలో ఎన్ని దేశాలలో అయితే ఎందరైతే దేవుళ్ళుగా పిలువబడుతున్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క సృష్టిని నిర్మించినటువంటి దేవుడికి ఆకాశ నక్షత్రములని సూర్యచంద్రుల్ని నిర్మించినటువంటి దేవుడికి నమస్కారం చేస్తారని వాక్యభాగం సెలవిస్తుందండి. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 45వ అధ్యాయం 22 వచ్చి చూసుకుందామండి. భూదిగంత నివాసులారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 45వ
యెషయా గ్రంథము 45 అధ్యాయము 22 వచనం చూసుకుందామండి. భూదిగంత నివాసులారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలండి. దేవుడు ఏమంటున్నాడండి? ఈ యొక్క సృష్టిని నిర్మించి, సూర్య చంద్రుల్ని నిర్మించి, మానవుణ్ణి నిర్మించి, భూ జంతువుల్ని నిర్మించి, ప్రాకుజీవుల్ని నిర్మించి, ఈ యొక్క సృష్టినంతటిని నిర్మించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడేనండి. ఏ ఒక్కరు కూడా ఈ లోకంలో పిలువబడుతున్నటువంటి దేవుళ్ళు చాలా మంది ఉన్నారండి. నిన్ను నన్ను నిర్మించి నీ కొరకు, నా కొరకు భూమిని, ఆకాశమును, నీరుని, గాలిని ఇవన్నీ కూడా కలగజేసిన దేవుడు మన దేవుడు అండి. అందును బట్టి వాక్య భాగం ఏమని సెలవిస్తుందండి? భూదిగంతములారా, నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. పై వచనం చూడండి, 21వ వచనం లాస్ట్ వచనం చూడండి. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ధైర్యంగా చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? నేను తప్ప ఏ దేవుడు లేడని చెప్పిస్తున్నాడండి. అయితే మనం పూజిస్తున్న దేవుడు ఎలాంటి వాడండి? నిజమైన దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, ఆకాశాన్ని, భూమిని, నీరుని, గాలిని, సముద్రమును ఇవన్నీ కూడా తాను నిర్మించిన దేవుడు కాబట్టి ఇవన్నీ నావే అని అంటున్నాడండి. అయితే మనల్ని కూడా పోషించి మనకి ఏ అవసరతలు ఉన్నాయో ఆ యొక్క అవసరతలను కూడా తీర్చి ఆయన మనల్ని మేపు గొర్రెలమనే దేవుడు మనల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మనము దేవుని ఆరాధించే వారికి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం చూసుకుందామండి. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చినాడు, నేను మొదటివాడను, కడపడివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఏమంటున్నాడండి? ఆది అంతమునై ఉన్నవాడిని, సృష్టిని నిర్మించకమునుపు ఉన్నవాడిని, సృష్టి నిర్మించిన తర్వాత, మానవుడిని నిర్మించుకున్న తర్వాత మన యొక్క పాపముల చేత నింపబడి ఈ యొక్క దేవుని రాజ్యానికి వారసులవుటకు వారు పాపముతో నిండి ఉన్నారని దేవుడు ఏం చేశాడండి? తన యొక్క ఏకైక కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములకి నేను ఆ పాపముల నిమిత్తము ఈ భూమి మీదకి ప్రపంచి ఏం చేశాడండి? ఆ యొక్క కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టాడండి. నేను ఆ పాపముల నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారండి. మేము ఏ పాపం చేస్తాము అనొచ్చండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. పాపం అంటే ఏదో కాదండి. దేవుడు ఇచ్చినటువంటి పాత నిబంధనలోని మోషే గారికి ఇచ్చినటువంటి పలక మీద వ్రాయబడినటువంటి 10 ఆజ్ఞలని మీరటమే పాపం అండి. మేము ఏం పాపం చేస్తామని అనొచ్చండి. అయితే మేము ఏం మీరుతున్నామని అంటారు. అయితే నిర్గమాకాండం చూసుకుందామండి. ఆ యొక్క ఆజ్ఞలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఇవంతా మనకు తెలిసిన వాగ్దానాలండి, తెలిసిన వాక్యాలేనండి. అయితే మనము మంచిన వారమై ఉంటున్నామని, దేవుని యొక్క ప్రేమని మనము గుర్తించినట్టు వారమై ఉంటున్నామని, దేవుణ్ణి ఆరాధించిన వారమై ఉంటున్నామని వాక్య భాగంలోని ఓసారి గుర్తు చేయడం జరుగుతుందండి. ఇవన్నీ తెలిసిన వాక్యాలే, తెలియని వాక్యాలు నేనేం చెప్పట్లేదండి. బైబిల్లో ఉన్న వాక్యాలని తెలియజేస్తున్నాను, గుర్తు చేస్తున్నానండి. అయితే మన దేవుడు సృష్టికర్త, సర్వలోకానికి సృష్టికర్త అని చెప్పేసి మన దేవుడు
పూజనీయుడికి అర్హుడు అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్న ప్రకారము తెలియజేస్తున్నామండి. అయితే మేము పాపులమేమే విధంగా మమ్మల్ని ఆయన రక్షించాడు, ఆయన ఎవరు కలవలసిలో ప్రాణం పెట్టమన్నారు అని చెప్పేసి మనకు ఒక ఆలోచన కానీ ఒక క్వశ్చన్ మార్గం ఉండొచ్చండి. అయితే దేవుడు మనల్ని నీతిమంతులుగానే పరిశుద్ధులుగానే నియమించాడండి. కానీ మనము ఏ విధంగా ఉన్నామంట? ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి దేవుడు అనుగ్రహించని అటువంటి మహిమను, మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమను పొందలేక ఏమైపోతున్నామండి? కృషించి నశించి మరణించి ఆ యొక్క పాతాళానికి అప్పచెప్పబడుతున్నామని దేవుడు మన కొరకే నీనా నిమిత్తము ఆ యొక్క పరలోక రాజ్యం నుండి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఆ పాపం నిమిత్తము ఈ యొక్క కలువరి శిలువలోకి ఎక్కి ప్రాణం చెందించడం జరిగిందండి. అయితే ఏం ఆజ్ఞలండి అని చెప్పనొచ్చండి. అయితే నిర్గమకాండము 20వ అధ్యాయము చూసుకున్నట్లయితే 7వ వచనం నుండి 17వ వచనం వరకు చూసుకుందామండి. నీ దేవుడైన యెహోవా నే దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపమని నిర్దోషిగా ఎంచడు. తన యొక్క పేరు ఉన్నదండి, నామం అనగా పేరు. ఆ ఎవడే దేవుడు? ఏ యేసుక్రీస్తే అనేటోళ్ళు ఉంటారండి. అయితే తన నామము పరిశుద్ధమైనదండి, తన పేరు ప్రఖ్యాతలు కలిగించినదేమండి. పరిశుద్ధుడు మన దేవుడు. అందును బట్టి తన నామాన్ని దూషించకూడదని వాక్య భాగం సెలవిస్తున్నది.